బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న గ్రామ సభలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడక్కడ కొందరు ఎమోషనల్ అవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారుల ముందు సమస్యలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం కపట గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమోషనల్ సీన్ కనిపించింది. సారు, నాకు 2 పిల్లలు, నా భర్త చచ్చిపోయిండు, మా భూములకు సంబంధించి సమస్యలున్నాయి, ఇల్లు లేదు, పింఛను వస్తలేదు, ఎట్లా బతకాలో అర్థమైతలేదంటూ కన్నీటి పర్యంతమైన మహిళలకు మేమున్నాం, అధైర్యపడకండి అంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ ధైర్యం ఇచ్చారు. ఒక బిడ్డ చిన్నగా ఉన్నారు, ఏమీ ఆదాయం లేదు, భూమి ఉన్నా కానీ భూమి సస్పెండ్ లో ఉంది. వాళ్ళ బాగా కిరికిరి పెడుతున్నాడు, భూమి కాలేదు, ఈమెకి ఏ ఆధారం లేదు. 2 బాబులు సార్, 2 బాబులు, ఒక శాంతి మా పేరు దాశర్ల శాంతి సార్. వాళ్ళ బావ ఉన్నాడు, అది శరీరం పంచుతలేడు కాబట్టి ఆమెకు న్యాయం జరుగుతలేదు, డబ్బులు గినా పట్టలేవు ఆమెకి. కాబట్టి ఈమెకు ఏంది మన ఇల్లు గిన్నె లేదు సార్, ఇటుకలతో మేమే అందరంగా సాయం చేసి ఇల్లు కట్టించినాం. ఆమెకి ఇబ్బంది ఉందని మా యారలకి నాకు ఇల్లు లేదు సార్. ఇప్పుడు సార్ ఈమె ప్రాబ్లంకి ఎవరు లేరు సార్, ఎవరు దిక్కు లేనిది ఈమె. మా యారలకి నాగిన భర్తలు చచ్చిపోయింది, 10 సంవత్సరాలు అయింది, 2 పాపలు, ఒక బాబు ఉన్నారు, చిన్న ఉన్నారు పిల్లలు. ఇల్లు ఇస్తా అని చెప్తున్నారు కానీ ఇల్లు ఇస్తలేరు. జాగా ఉంది కానీ సార్ ఇల్లు ఒకటి కావాలి సార్ మాకు. నా పేరు శాంతి, దాశర్ల శాంతి దాచర్ల సార్. నా బాధ చెప్తా సార్, ఈ పేరు రాసుకో. దాచర్ల నేను పేరు చెప్పు, సాయం చేయండి సార్ మీరు అందరు. ఆగ తల్లి చెప్పిన దాచర్ల శాంతి. ఏ కమ్యూనిటీ? భర్త లేడు సార్, నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. నాకు ఇంకెంతసేపు పెడతావు చెప్పినావు కదా నువ్వు. పైగా బా ఊకొని ఇస్తా కదా ఎందుకు మిమ్మల్ని ఇలా ఒక బిడ్డ చిన్నగా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం కపట గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు సభలో మంత్రి, ఎమ్మెల్యే ముందు చెప్పుకున్నారు. ఇదే సభలో గ్రామానికి చెందిన దాసర్ల శాంతి అనే మహిళ మంత్రి ముందు కన్నీరు పెట్టుకున్నారు. సారు, నాకు 2 పిల్లలున్నారు, భర్త చనిపోయిండు, ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, బతకడం కష్టంగా ఉంది సారు అంటూ ఎమోషనల్ అయ్యారు. మహిళను చూసిన మంత్రి కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి, నీకు తప్పకుండా తగిన న్యాయం చేస్తా, పిల్లల చదువు కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరికొందరు కూడా మంత్రికి సమస్యలు చెప్పుకున్నారు. ఇంకా పలువురు తమకు రేషన్ కార్డులు, ఇండ్లు, పింఛన్లు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా అందరి సమస్యలు రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని కలెక్టర్ల దగ్గర చూస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. మేడం చెప్పండి మేడం, నిన్న నుంచి కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల్లో ఎట్లాంటి అంశాలను పరిశీలిస్తున్నారు, ఎట్లాంటి విషయాలను లబ్ధిదారులకు చెప్తున్నారు? మన మహబూబ్ నగర్ జిల్లాలో నిన్నటి నుంచి గ్రామ సభలు మొదలయ్యాయి. మనకి టోటల్ 441 గ్రామ పంచాయతీలు ఉంటే అలాగే మనకి వార్డ్స్ కూడా ఉన్నాయి. మొత్తం నిన్నటికి 141 గ్రామ పంచాయతీలు, వార్డ్స్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. అయితే ఈ గ్రామ సభల్లో మనం 4 పథకాలకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 పథకాలకి సంబంధించిన అమలుకి సంబంధించి గ్రామ సభల్లో చర్చించడం జరుగుతూ ఉంది. అందులో కూడా ఆల్రెడీ మన ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆ జాబితాలని గ్రామ సభ ముందు ఉంచడం జరుగుతోంది. అందులో ఎవరైనా మా పేర్లు మిస్ అయిపోయాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతోంది. మొత్తానికి ప్రశాంతంగా జరుగుతుంది. మేడం, ఒక్క చిన్న విషయం, అంటే గతంలో అప్లై చేసుకునే వాళ్ళు ఒకవేళ చేసుకున్నా కూడా జాబితాలో వాళ్ళ పేర్లు రాలేని వాళ్ళకి సంబంధించి అట్లాంటి వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీర్చబోతున్నారు అంటే దీంట్లో ఈ గ్రామ సభలో? ఇప్పుడు గతంలో దరఖాస్తులు చేసుకొని ఉంటే ఆల్రెడీ అది మన జాబితాల్లో పేరు ఉంటుంది. ఒకవేళ జాబితాల్లో మిస్ అయిపోయాయి మా పేర్లు అనుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు ఇచ్చినా కూడా తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఎవరు కూడా టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్హులైన వాళ్ళందరివి కూడా కవర్ అవుతాయి.
చూస్తున్నాం మొత్తంగా అంటే గ్రామ సభల్లో పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. గతంలో ఎవరైతే ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకోలేదో వాళ్ళు కూడా ఇప్పుడు నేరుగా మళ్ళీ తిరిగి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా గతంలో అప్లికేషన్ చేసుకొని ఉన్నప్పటికీ కూడా ఈ జాబితాలో పేర్లు లేని వారు సైతం కూడా ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తమ జాబితాలో పేర్లు వచ్చే విధంగా కూడా చూసుకోవచ్చు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి తమకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా గ్రామ సభలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.